హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఈజ్ రాజ్ కుమార్. మీలో చాలామంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు. సో గ్రూప్ 2 కానీ, పోలీస్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 3 కానీ ఎవరైనా సరే మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో కామన్ సిలబసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఏంటంటే గ్రూప్ 1ని అలాగే గ్రూప్ 2ని మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు సిలబస్ ప్రకారంగా చూసుకున్నా సరే మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 చాలా ఈజీగా రాయొచ్చు, అలాగే గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా సరే గ్రూప్ 1 రాయొచ్చు. సో అంటే లిటరల్గా చెప్పాలి అని అంటే గ్రూప్ 1 మైనస్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 2. ఎందుకు అని అంటే ప్రిలిమ్స్లకి ఎంసీక్యూ సేమ్ ఉంటుంది అండ్ గ్రూప్ 2 స్టాండర్డ్ కూడా పెరిగింది కాబట్టి మనకి ఎంసీక్యూ స్టాండర్డ్ అనేది ఆన్ అండ్ యావరేజ్గా ఈక్వల్గా సెట్ అవుతుంది. అలాగే మనకి గ్రూప్ 1లో మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాస్తాము. ఒకవేళ ఆ డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అనేది లేకపోయినట్టయితే గ్రూప్ 2కి గ్రూప్ 1కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరు రెండు సిలబస్ని కనుక కంపేర్ చేస్తే 90% ఆఫ్ ది గ్రూప్ 2 సిలబస్ గ్రూప్ 1లో ఉంది. ఓకేనా, 90% ఆఫ్ ది గ్రూప్ 2 సిలబస్ అనేది గ్రూప్ 1లో ఉంది. అలాగే మీరు గ్రూప్ 1 సిలబస్ని గ్రూప్ 2కి కంపేర్ చేస్తే అరౌండ్ 60 to 70% ఆఫ్ ది సిలబస్ ఉంది. నేను మెయిన్స్లో సమ్ ఎస్ఏ కావచ్చు ఇంకేదైనా సరే వాటిని పక్కన పెడితే గ్రూప్ 1లో 60% గ్రూప్ 2లో కవర్ అవుతుంది. మీరు గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయితే 90% ఆఫ్ ది సిలబస్ గ్రూప్ 1లో ఉంది, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆన్సర్ రైటింగ్ మనం నేర్చుకున్నట్టయితే గ్రూప్ 1 కూడా రాయొచ్చు. సో మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా సరే గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా సరే రెండు రాయండి. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2 రాయండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మనం కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మనం చాలామంది అనుకుంటాం ఆన్సర్ రైటింగ్ అనేది రాయడం చాలా కష్టం, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడం చాలా కష్టం. కాదు, మీరు ఒకవేళ చూసుకున్నట్టయితే ఇద్దరు కూడాను రెండు వేరువేరుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా సేమ్ సెట్ ఆఫ్ బుక్స్ని వాడతారు. సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సేమ్ టాపిక్స్ ఉన్నాయి, సేమ్ బుక్స్ వాడుతున్నారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అలాగే పోను రాబోతున్న రోజుల్లో తెలంగాణలో ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రకటించారు. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ హడావిడి అయిపోతే, పోయిన నోటిఫికేషన్ హడావిడి అయిపోతే కొత్త నోటిఫికేషన్ వస్తుంది. అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మీరు గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయ్యారంటే అటు వన్ ట్రై చేయొచ్చు, ఇటు గ్రూప్ 3 వచ్చిందనంటే గ్రూప్ 3 కూడా ట్రై చేయొచ్చు. మనం చూద్దాం యాక్చువల్గా ఏముంది గ్రూప్ 2లో అనేది. గ్రూప్ 1లో మీరు చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు, రైట్? కానీ ఇక్కడ గ్రూప్ 2లో అలా కాదు. 2 రోజుల్లో 4 ఎగ్జామ్స్ పెడతారు. 4 ఎగ్జామ్స్ మీరు రాశారు అని అంటే ఇది క్వాలిఫై అయితే అది ఇదని ఏం లేదు. 2 డేస్లో 4 ఎగ్జామ్స్ ఉంటాయి. 4 ఎగ్జామ్స్ కనుక మీరు రాసేసారు, 600 మార్కుల పేపర్ని మీరు రాసేసారు అని అంటే ఒకవేళ మనం దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ కనుక మనం తెచ్చుకున్నట్టయితే మనకి జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో దీంట్లో స్టేజెస్ ఏం లేవు. ఏ విధంగా స్టేజెస్ లేవు అని అంటే చూడండి. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 గంటల టైము. 2.5 గంటలు అంటే 90 నిమిషాలు, 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులు. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్. అది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీ 3 సబ్జెక్టులు ఉన్నాయి. ఇవన్నీ మేజర్ సబ్జెక్ట్స్. మనం ఒకవేళ ఈ సిలబస్ని కనుక మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా కనుక మనం డివైడ్ చేయగలిగితే మేజర్ సబ్జెక్ట్స్ విల్ బి దిస్. ఫస్ట్ హిస్టరీ. నేను హిస్టరీ అంటున్నానంటే ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ కూడా ఉంటుంది. అండ్ పాలిటీ అండ్ దెన్ సొసైటీ అని అంటే ఇండియన్ సొసైటీ కావచ్చు లేకపోతే తెలంగాణ సొసైటీ కావచ్చు అకార్డింగ్ టు దిస్ సిలబస్. నెక్స్ట్ ఎకానమీ అండ్ థర్డ్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. చూడండి, దీంట్లో ప్రతి పేపర్లో మనకి 3 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. 1, 2, 3. ఇక్కడ కూడా 1, 2, 3. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేస్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో 4 పేపర్స్ కూడా ఏంటంటే 150 మార్క్స్, 150 మినిట్స్, 150 క్వశ్చన్స్ లాగా డివైడ్ చేశారు. ఓవరాల్గా 600 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 600 మార్క్స్, 4 పేపర్స్, 2 days, రిజల్ట్, దట్స్ ఇట్. సో ఇందులో కనుక మనం క్వాలిఫై అయినట్టయితే దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ది డే. ప్రాపర్గా రాశారు, కొట్టారు అని అంటే జాబ్ మనదే.
కానీ ఇది చాలా కష్టమైంది. ఎందుకు అనంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, రాసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు ఆ నంబర్ని చూసి భయపడొద్దు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షల మంది అప్లై చేశారు, 5 లక్షల మంది అప్లై చేశారు అని మీరు భయపడొద్దు. కానీ ఎందుకు భయపడొద్దు అని అంటే దాంట్లో అందరూ చాలా సీరియస్గా ఉండరు. ఎగ్జామ్ పడింది, నేను దానికి క్వాలిఫై అవుతాను కాబట్టి, నేను దానికి రాయడానికి అర్హుణ్ణి కాబట్టి నేను అప్లై చేస్తాను అనే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఆన్ అండ్ యావరేజ్గా చూసుకున్నట్టయితే ఒక 20 to 30K, ఒక 20 నుంచి 30 వేల మంది చాలా చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ దీనికోసమే కూర్చుండి పర్సనల్ లైఫ్ని కూడా త్యాగం చేసుకొని కూర్చున్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ మధ్యనే అసలు సిసలైన కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం బ్రేక్ చేయగలిగితే మనం దీంట్లో ఈ పర్టికులర్ ఎగ్జామ్లో జాబ్ మనదే అవుతుంది. నేను చెప్పినట్టుగా మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఈ రెండు థియరిటికల్గా ఉంటే ఇది ప్రాక్టికల్ అన్నమాట. ఓకేనా? మనం ఎట్లాగో థియరీ చదువుతాం కాబట్టి ఇది మనం ఇంకొంచెం టైం పెడితే ఈ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ కూడా మనం కవర్ చేయొచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ తెలంగాణ మూమెంట్ కూడా 3 యూనిట్లు, 3 డిఫరెంట్ చాప్టర్స్ ఉంటే 15 యూనిట్లు. ప్రతి చాప్టర్లో 5 యూనిట్లేస్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ గ్రూప్ 1కి సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకే, మీరు జనరల్ స్టడీస్లో కనుక చూసినట్టయితే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మనం చూసినట్టయితే సేమ్ కరెంట్ అఫైర్స్ మనం ఏ ఎగ్జామ్కి అయినా సరే అందరూ చదవాల్సిందే, తప్పదు. దెన్ వీ హ్యావ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్, తెలంగాణ స్టేట్ పాలసీస్, సోషల్ ఇష్యూస్, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. మీరు చూసుకున్నట్టయితే మనం పైన చూసిన సబ్జెక్ట్లే ఇంకొంచెం రిపీట్ అయ్యాయి. ఓకేనా? ఇంకొంచెం అడిషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవేంటంటే అడిషనల్ సబ్జెక్ట్స్ అనమాట. సో మనం మేజర్గా ఈ సబ్జెక్ట్స్ని కనుక మనం చదువుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్స్ కనుక మనం హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ, డెవలప్మెంట్, మూవ్మెంట్, ఈ సబ్జెక్ట్స్ కనుక మనం మెయిన్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ చదువుకొని దీన్ని మనం ప్రాపర్గా రివిజన్ చేసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే మైనర్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వాటికి మనం తక్కువ టైం ఇవ్వచ్చు, కానీ అవి కూడా చదవాలి. సో దిస్ ఈస్ ది ఓవరాల్ సినారియో ఆఫ్ గ్రూప్ 2. కానీ ఇక్కడ దేర్ ఆర్ సమ్ హార్ష్ రియాలిటీస్. ఈ హార్ష్ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ గ్రూప్ 2కి కాదు, ఏ ఎగ్జామ్కి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినా కూడా ఇవి వర్తిస్తాయి. ఎలా అంటే ఫస్ట్ వన్, హై కాంపిటీషన్. నేను చెప్పినట్టుగా ప్రతి ఎగ్జామ్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ నాట్ విత్ రెస్పెక్ట్ టు ది బిగ్గర్ నంబర్, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అని కాదు. దిస్ ఈజ్ నాట్ ది యాక్చువల్ కాంపిటీషన్, దిస్ ఈజ్ ది యాక్చువల్ కాంపిటీషన్. బికాస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఫ్రెండ్స్ని, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్నో, బాయ్ ఫ్రెండ్స్నో, లేకపోతే ఫ్యామిలీస్నో, ఫంక్షన్స్నో, ఇవన్నిటిని వదిలేసుకొని రోజుకు పొద్దు నుంచి రాత్రి వరకు చదివి రివిజన్లు చేసి ప్రాక్టీస్లు చేసి టెస్ట్ సిరీస్లు రాసేసి జాబ్ కొట్టడానికి రెడీగా ఉన్న 20 నుంచి 30 వేల మంది మధ్యలోనే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎంతమంది అప్లై చేశారు అన్నదాన్ని చూడకండి, ఎంత కాంపిటీషన్ మనకి ఎంతలో ఉంది అనేది చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సిలబస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్, వెరీ వెల్ డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా. ఇక్కడ మనకి చాలా ప్రాపర్గా మెన్షన్ చేస్తారు సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్, రిలీజియస్ మూమెంట్స్ ఇన్ 6th century, జైనిజం, బుద్ధిజం, మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్, చాళుక్యాస్, చోలాస్, వాళ్ళ కల్చరల్ అండ్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అది కాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండర్ హర్ష అండ్ రాజపుత్ ఏజ్. మనం కనుక సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చదువుకున్నట్టయితే బేసిక్గా ఏంటంటే సిలబస్ని బట్టి కొట్టాలి. సిలబస్లో ఏ వర్డింగ్స్ ఉన్నాయో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెన్షన్ చేస్తున్నా ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్, సోషియో ఎకనామిక్, కల్చరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండర్ సల్తనేట్, తర్వాత భక్తి అండ్ సూఫీ మూమెంట్స్, ఆ తర్వాత ముఘల్స్ వచ్చారు.
మరాఠాస్ వచ్చారు, అండర్ బహమానీస్ అండ్ విజయనగర సామ్రాజ్యం వచ్చింది. అంటే ఈ రకంగా మనం సిలబస్ని కనుక ప్రాపర్ ఎనలైజ్ చేసి సిలబస్ కాపీలో ఉన్న కంటెంట్ని మనం బట్టి కొట్టే, ఒక 2 రోజులు టైం తీసుకున్నా పర్లేదు, బట్టి కొట్టైనా పర్లేదు. లేదు ఒకవేళ మీకు ఐడియా రాకపోతే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నట్టయితే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి పోయి, సార్ దీనికి అర్థం ఏంటి, దీంట్లో నేను ఏమేమి చదవాలి అని చెప్పైనా సరే మనం కనుక ప్రాపర్గా నోట్ చేసుకున్నట్టయితే ఎవరు సిలబస్ని చూడరు. మార్కెట్లో ఏదో బండ ఇంత పుస్తకం ఉంటుందో తెచ్చుకుంటారు, దాన్ని చదువుకుంటూ కూర్చుంటారు. అలా కాదు, సిలబస్ ప్రకారం చదవాలి. ఏదైనా సరే సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ఏదైనా టాపిక్, ఇప్పుడు రైజ్ ఆఫ్ మరాఠాస్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు కల్చర్ అని అంటే దీని రిలేటెడ్గా ఉన్న కంటెంట్ చదువుకోవాలి. ఓకేనా? సో సిలబస్ని, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చెక్ చేయాలి కంపల్సరీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ఏంది ఆన్సర్ అని చూడకూడదు. ఒక నాలుగిట్లో ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే ఆ ఒక్క ఆన్సర్ ఎందుకు కరెక్ట్ కాదు, మిగిలిన 3 ఎందుకు తప్పు అని కూడా చెక్ చేయాలి. అప్పుడే ఒకవేళ సేమ్ క్వశ్చన్, అట్లాంటి క్వశ్చన్ ఇంకొకటి రిపీట్ అయినా కూడా మనం తప్పు చేయం. దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ సిలబస్ అనాలిసిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్సిస్టెన్సీ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు కొత్తలో ఒక జీల్ ఉంటుంది. కోచింగ్కి వస్తున్నాం, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం, ఫీజు పే చేసాం, హాస్టల్లో ఫీ పే చేసాం, అప్పుడు ఒక జీల్ ఉంటుంది. నెక్స్ట్ 2-3 డేస్ లేకపోతే 1 వీక్ క్లాసెస్కి మనం రెగ్యులర్గా వెళ్తాం. ఆ తర్వాత పోను క్లాసెస్ ఎగ్గొట్టడం స్టార్ట్ అవుతుంది, టెస్టులు రాయకపోవడం స్టార్ట్ అవుతుంది, సినిమాలు స్టార్ట్ అవుతాయి, ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతాయి, గ్యాంగులు స్టార్ట్ అవుతాయి, బయట స్టడీ హాల్లో దోస్తులు పెరుగుతారు. కరెంట్ అఫైర్స్ అనే దానికి 10 రకాల సోర్సులు చెప్తా ఉంటారు 10 మంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. ఒక రోజు చదువుతాం, రెండో రోజు ఆలోచించేస్తాం, నేను తహసీల్దార్ అయిపోయినా లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ అయిపోయినా, 3వ రోజు 2 రోజులు నేను వేస్ట్ చేస్తానని చెప్పి ఆలోచిస్తాం. ఇలా కాదు, ఇది కన్సిస్టెన్సీ కాదు. కన్సిస్టెన్సీ షుడ్ బి ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ సేమ్గా ఉండాలి. ఎప్పటి వరకు? జాబ్ వచ్చేంత వరకు. అది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఆఫ్టర్ దాట్ లైఫ్ ఈజ్ యువర్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ షార్ట్ కట్స్. నో షార్ట్ కట్స్ పని చేయవు. నేను టెక్స్ట్ బుక్ చదవను, నేను సమ్మరీ చదువుతా, లేకపోతే ఎవరో రాసుకున్న నోట్స్ చదువుతా, లేకపోతే సార్ చెప్పిన నోట్స్ చదువుతా. కాదు, నో షార్ట్ కట్స్, నథింగ్. యూ హ్యావ్ టు రీడ్ ఎనీ టెక్స్ట్ బుక్, టేక్ ఎనీ టెక్స్ట్ బుక్, బ్లైండ్లీ బిలీవ్ ఇట్. కోచింగ్ తీసుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంది, క్లాసెస్ చెప్తున్నారు సార్ వాళ్ళు, బ్లైండ్గా బిలీవ్ చేయాలి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయినా సరే, సార్లు అయినా సరే, బ్లైండ్గా బిలీవ్ చేసేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి మెటీరియల్, ప్రతి బుక్ ఏదైనా సరే దాన్నే మనం ఎక్కువగా భావించి దాన్నే మనం నంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి. మార్కెట్లో ఫ్రెండ్స్ ఎవరో చదువుతున్నారు, పక్కన చైర్లో ఉన్నాడు ఎవడో ఏదో వేరే కొత్త బుక్ చదువుతున్నాడు అని చెప్పి మనం బుక్కులు మార్చకూడదు. షార్ట్ కట్స్ ఉండవు. ప్రతి బుక్ని చదవాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఒక్కసారి చదువుకుంటూ పోతే అర్థమైనట్టు ఉంటుంది, తర్వాత ఏం అర్థం కాదు. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. సో దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. యూ హ్యావ్ టు రీడ్ ద బుక్ కంప్లీట్లీ n number of times. నెక్స్ట్ we have this రివిజన్, ప్రాక్టీస్, టెస్ట్ సిరీస్. చాలా మంది చదువుతారు, చదివింది రివిజన్ చేయరు. ప్రాక్టీస్ అంటే ఏంటి, టెస్ట్ సిరీస్ అంటే ఏంటి? ప్రాక్టీస్ అంటే ఏంటంటే నువ్వేం చదువుతున్నావో ఆ లాస్ట్లోనో లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక క్వశ్చన్ చూసావనంటే దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయి. లేదు, ఎవరో ఏదో టెస్ట్ పేపర్ ఉంది, క్వశ్చన్ చూడు, ఆన్సర్ చూడు, క్వశ్చన్ చూడు, ఆన్సర్, ఇది ప్రాక్టీస్ అవుతుంది. టెస్ట్ సిరీస్ అంటే ఏంటనంటే నువ్వు యాక్చువల్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తున్నావో అలా కూర్చొని 150 నిమిషాల పాటు, ఈ 150 నిమిషాల పాటు ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పేపర్ టెస్ట్ తీసుకొని 150 నిమిషాల పాటు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని మీరు రాసి లాస్ట్లో చెక్ చేసుకున్నారంటే అది టెస్ట్ సిరీస్ అవుతుంది. ప్రాక్టీస్ అంటే ఏంటి, మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్లు ఉన్నాయి, చెక్ చేసుకుంటూ పోతున్నాం. ఇది కాదు. ప్రాక్టీస్ ఉండాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ అంటే యాక్చువల్ టెస్ట్ రాసినట్టుగా, అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? తర్వాత నోట్ మేకింగ్ ఈజ్ కంపల్సరీ. ఎవడో రాసిన నోట్స్ని నువ్వు చదివితే నీకు సగం అర్థమవుతుంది, అసలు సగం కూడా అర్థం అవ్వదు. నీవు రాసుకున్న నీ నోట్స్ ఏదైతే ఉందో నువ్వు చదివినట్టయితే 10 నిమిషాల్లో చదివేది 1 minute చదవగలవు. ఎందుకంటే నువ్వు రాసుకున్నావు, నీకు ఎక్కడ ఏం చదవాలో నీకు తెలుసు. అలాగని చెప్పి టెక్స్ట్ బుక్ మొత్తం రాయకండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి, సార్ వాళ్ళు చెప్పింది వినండి, ఆ తర్వాత నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా దానికి అడిషన్స్ ఉంటాయి, మధ్యలో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. నోట్ మేకింగ్ ఈజ్ కంపల్సరీ.
అండ్ దెన్ వీ హ్యావ్ టెస్ట్ సిరీస్ చేయాలి, దాన్ని రివిజన్ చేయాలి. అలాగే ప్రతి టెస్ట్ రాసిన తర్వాత ఎనలైజ్ చేసుకోవాలి. నువ్వు చెప్పగలగాలి, సార్ నేను పాలిటీలో స్ట్రాంగ్, పాలిటీలో 100 క్వశ్చన్లకి నేను 70 క్వశ్చన్లు 80 క్వశ్చన్లు నేను ఆన్సర్ చేయగలుగుతున్నా, కరెక్ట్ ఆన్సర్. హిస్టరీలో నేను 100కి 20 కూడా చేయలేకపోతున్నా. ఈ ఎనాలిసిస్ చేయాలి. ఏ సబ్జెక్టు నీకు మంచిగా వచ్చు, ఏ సబ్జెక్టు నీకు మంచిగా రాదు, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మెయిన్ టాపిక్స్ ఏంటి, ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ ఏంటి. ప్రతి సబ్జెక్ట్లో మేజర్ టాపిక్స్ మైనర్ టాపిక్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నట్టుగా మొత్తం ఎగ్జామ్లోనే మేజర్ టాపిక్స్, మేజర్ సబ్జెక్ట్స్ ఇవి, మైనర్ సబ్జెక్ట్స్ ఇవి అని మనం చెప్పుకున్నట్టు హిస్టరీలో కూడా ఉంటాయి. హిస్టరీలో కూడా యాన్షియంట్ తీసుకుంటే యాన్షియంట్లో కూడా మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మేజర్ చాప్టర్స్ ఉంటాయి, మైనర్ చాప్టర్స్ ఉంటాయి. సో మేజర్ చాప్టర్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు అనలైజ్ యువర్ ఓన్ థింగ్స్. నువ్వు ఎందులో స్ట్రాంగ్, ఎందులో కాదు. నీకు లాజికల్ రీజనింగ్ వచ్చా, నువ్వు ఇంగ్లీష్ అనేది చేయగలుగుతున్నావా. చాలా మంది ఇంగ్లీష్ని వదిలేస్తారు, చూసుకుందాంలే అని వెళ్ళిపోతారు. తప్పది, ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది మనం ఇంగ్లీష్ వల్ల యూపీఎస్సీలో చూసుకుంటే సీసాట్లో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. సీసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపరే, కానీ దాంట్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకనంటే ఎగ్జామ్కి ముందు 2-3 రోజుల ముందు చూస్తారు. చేయకూడదు. నువ్వు జనరల్ స్టడీస్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా సీసాట్ ఎంత ఇంపార్టెంటో దీంట్లో ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటని అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో నేను చెప్పినట్టుగా లైక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ గ్రూప్ 2 కోసం మాత్రమే కాదు, ఓన్లీ తెలంగాణ వాళ్ళ కోసం మాత్రమే. ఎవరైనా సరే ద థింగ్ ఈజ్ సింపుల్. ఇవేవైతే ఈ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో మనం క్రాస్ చెక్ చేసుకొని కొన్ని రోజులు మనకంటూ ఒక టైం తీసుకొని చదువుకొని ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకున్నామంటే లైఫ్ విల్ బి వెరీ 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 ఈజీ. ఐ హోప్ నేను కొంచెం సెన్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయనంటే కామెంట్లో మెన్షన్ చేయండి, కంపల్సరీగా మేము రివర్ట్ బ్యాక్ అవుతాము. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి, మొత్తం చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్.